ఇవాళ మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉండే వాటితోనే దాబా స్టైల్లో పన్నీర్ బటర్ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని హీట్ చేసుకుందాం. ప్యాన్ హీట్ అవ్వగానే 2 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంతవరకు వేయించుకుందాం. ఇలా వేయించుకున్న పిండిని మనం మన కర్రీలో యాడ్ చేసుకోవడం వలన కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఈ శనగపిండిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ మనం పన్నీర్ ముక్కలని మ్యాగ్నెట్ చేసుకుందాం. టేస్ట్కు తగినట్టు సాల్ట్, కారం, పసుపుని వేసుకొని ఈ ముక్కలకి అంతా పట్టేలాగా ఇలా మనం చాలా స్మూత్గా కలుపుకుందాం. మ్యాగ్నెట్ చేసుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని ఇప్పుడు మనం బటర్లో ఫ్రై చేసుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకుందాం. బటర్ మెల్ట్ అవ్వగానే మ్యాగ్నెట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఈవెన్గా ఫ్రై చేసుకుందాం. ఇలా పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేయడం వలన పన్నీర్ అనేది చాలా స్మూత్ స్ట్రక్చర్లోకి వచ్చేస్తుంది. సో ఇలా మనం 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకుందాం. బటర్ మెల్ట్ అవ్వగానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 1 బిర్యానీ ఆకు, 3 ఎండుమిరపకాయలు, క్రష్ చేసిన యాలకులు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ మసాలా అంతా వేగగానే ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి మసాలా కర్రీ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా మనం మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు వేయించుకుందాం. తర్వాత కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకొని కలుపుకుందాం. తర్వాత వీటిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని 1 మినిట్ వరకు కుక్ చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వీటిలోకి ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కు తగినట్టు కారం, సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, వేయించి పక్కకు పెట్టుకున్న శనగపిండిని వేసుకొని ఒకసారి అంతా మనం బాగా మిక్స్ చేసుకుందాం. తరువాత 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తరువాత వీటిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. వీటిని ఇప్పుడు ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకొని ఇందులోకి మీకు అవైలబుల్గా ఉంటే యోగర్ట్ లేదా కర్డ్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. కర్డ్ వేయడం వలన మనకి గ్రేవీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. అంతా కలుపుతూ కుక్ చేసుకున్న తరువాత వీటిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్ టమాటోస్ని యాడ్ చేసుకుందాం. ఈ టమాటోస్ అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. తర్వాత వాటర్ని యాడ్ చేసుకుందాం. మీరు మీ క్వాంటిటీ మసాలాకు తగినట్టు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 5 to 6 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తరువాత మూత తీసి చూస్తే మసాలా అనేది చాలా థిక్గా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. సో వీటిలోకి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు వీటిలోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేద్దాం. చూసారు కదండి, పన్నీర్ బటర్ మసాలా దాబా స్టైల్లో ఇంట్లోనే చాలా తక్కువ టైంలో రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ పన్నీర్ బటర్ మసాలాని రోటీస్, చపాతీ, పుల్కాస్, బిర్యానీలోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.